ఏ ఎగురుడు అది గాడి ఎగిరినట్టు ఎగురుతాను. అది ఏ ఎగురుడు? నా టీవీ, నా కాళ్ళు, నా డాన్స్, నా ఇష్టం. మధ్యలో నువ్వెవరు చెప్పడానికి? నీ అత్తయ్యనే నేను చెప్పడానికి. నీ టీవీ బోడి టీవీ లంకంత కొంపల బోడికి ఇంత అంత టీవీ పట్టుకొచ్చి నా టీవీ అంటారా? ఓ మధ్యాహ్నంగానే ఎవ్వరు కంటి ఇంత పెద్ద చేసుకొని ఇలా చూస్తారా బోడి టీవీ? అందుకే చెప్పిన కొడుకు అప్పుడే లవ్ మ్యారేజ్ వద్దురా, అరేంజ్ మ్యారేజ్ చేసుకోరా వద్దురా అని తిన్నాడు వాడు. మీ కొడుకే కావాలి లవ్ మ్యారేజ్. మీ కొడుకుని చేసుకున్నా, లేకపోతే నాకు గొప్పింటి సంబంధం వచ్చి బ్యూటీకి. అబ్బో నువ్వు ఎట్లున్నావు? సొట్టబడ్డ స్కూటీ లాగున్నావు, ఎండిపోయిన నక్క లాగున్నావు. నువ్వు బ్యూటీవా? ఇప్పటికీ నా అందం చూడు తరిగిపోదు. నన్ను ఇప్పటికి సిండ్రాల్రా అంటారు. నువ్వు సిండ్రెల, నువ్వు గొర్రెల. ఎట్లున్నావు చూడు. అమ్మో 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 నన్ను గొర్రెల్లో అంటావా? అందుకే నేను గొర్రెల అని ఎట్లా బాదుకుంటున్నావు చూడు. గొర్రెల నీ పండ్లు ఇరగొడతానే, నీ ముక్కిడ కొడతానే. అత్త అంటే కొంచెం కూడా గౌరవం లేదండి. ఏం మాట్లాడుతున్నావురా? లేదా నరాలు కట్ అయిపోయింది. ఎట్లా పడితే అట్లనే మాట్లాడుతాను. రోటికి ఎంత అంత మాట్లాడతాడా? ఏంటి అట బ్యూటీ, అట బ్యూటీ. నేను బ్యూటీ కాబట్టి మన ఇంటి ముంగట రోజు లైన్ కడతారు నన్ను చూడడానికి. అవునవును, జూలో ఉన్న జంతువుల కోసం ఇంట్లోనే మేకప్ వేసుకుంటే ఎట్లుంటారు, అందుకే ఇంట్లో జంతువులు మేకప్ వేసుకుంటారని చూకోకరి వరకు లైన్ కడతారు. పిచ్చి పిచ్చిగా వాగాలని కొత్త గారు పండ్లు రాలగొడతా. అసలే మీ ముఖంలో అందం కూడా పండ్లే, అవే లేకపోతే ఎలానో. ఏంటే నీకు పెద్ద చిన్న అంటే గౌరవం లేదా అనే? మీకున్న చిన్న పెద్ద అంటే గౌరవం. మీరు మొదలక మీరు తగ్గలేక నేను తగ్గను. చాలా ప్రయత్నిస్తున్నా తగ్గాలని, తగ్గలేకపోతున్నా. తగ్గడం అది కాదు, మాటల్లో తీరుల్లో తగ్గండి. తగ్గడం మా ఇంట వంట లేదు, మా వంశంలోనే లేదు తగ్గడం. ఇప్పుడు అత్తలు తలెత్తుకొని ఉండాలి, కోడలు తల దించుకొని ఉండాలని కాదు. అత్తలు కోడలు సమానం. ఇక్కడ రెండు కోడలని వస్తుంది. ఏమనుకుంటున్నావు? నువ్వేమనుకుంటున్నావే? అత్త అంటే ఆశమాష అనుకుంటున్నావు. అత్త అంటే ఫైర్, కోడలంటే వైల్డ్ ఫైర్. నాకు గన్నెత్తారా? ఏంటి మా అత్తయ్య గారు ఇంకా రావట్లేదు, బోరు కొడుతుంది, టైం పాస్. అబ్బో అనుకోమని ప్రదేశమైంది. ఏమడుగుతున్నావు? ఏంటి ఇది నీ అమ్మగారి ఇల్లు అనుకుంటున్నావు? కూర్చున్నావు అంటే ఏవా? ఏంటి ఇది నీ అమ్మగారి ఇలా? నువ్వు కూడా పెళ్లి చేసుకొని వచ్చినావు, నువ్వు వేయచ్చు కదా అంట. నేను అత్తనే, నేను కోడల్నే. రాయపోయి అంటేనేవేంది? నువ్వు చేసి పెట్టుకోవంట, నేను చేసి పెడితే నువ్వు ఎన్ని రోజులు తింటావు? హో అర్థమైందిలే, నీ వయసు అయిపోయింది కదా. ఆయన ముసల్దాని కదా, 1K వయసులో 1 టైం చేస్తావులే. ఎవరిదే వయసు అయిపోయింది? నీలాంటి దాళ్ళకు నేను 100 మందికైనా చిట్టుకల వంట చేసి పెడతాను. నాది వయసు అయిపోయింది అంటవా? నేను 100 మందికి అక్కర్లేదు, నీకు నువ్వు చేసుకోవే, అది చూద్దాం. ఓకే, నాకు నేను చిట్టుకల వంట చేసుకుంటాను, నీది నువ్వు వంట చేసుకో. మరి చేసుకుంటేనే చేసుకోవే, నీది నువ్వు చేసుకో, నాది నేను చేసుకుంటా. ఎవరు ముందు చేద్దామో చూద్దామా? చూద్దాం. ఛాలెంజ్ రెడీ? ఏంటే మళ్ళీ కూర్చుంటున్నావు? నేను వంట చేయడానికి పోతే నువ్వు ఇట్లా కూర్చుంటున్నావు. చెవులు నిలబడతలేవా నీకు? నేను ఇలాగ ముసల్దాన్ని కాదు, నాకు చెవులు అనిపిస్తున్నాయి. నేను చాలా స్ట్రాంగ్. నీ వంట నువ్వు చేసుకో, నేను ఎలానే చేస్తాను, నీకేంటి? నా వంట నేనే చేసుకుంటాను. నేను వంట రూమ్లోకి వెళ్తాను కదా, నువ్వు ఇక్కడ కూర్చుంటాను, వంట ఇట్లా చేస్తామంటే నేను ఎలానే చేస్తాను, నా ఇష్టం. అది నువ్వు వెళ్ళు, టైం వరకు నేను చేస్తాను. ఈ బక్క మొక్క దానికి పొగరికి ఏం తక్కువ లేదే. ఓ ఈ బర్రె మొక్క దానికి కూడా ఏం తక్కువ లేదులే. బొలుపు బాగుంది. నేను తొందర వంట చేసి దీన్ని తిక్క వదిలిస్తాను. మొబైల్ ఆర్డర్ పెట్టుకుంటాం. పిన్నికాడికి పోయి సాంబార్ వేస్తా. ఇది ఏం చెప్తుందో చూస్తా. దీని కథలేందో నాకు అర్థమవుతలేదు. నేను సాంబార్ వేస్తా. No, 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 no. పప్పు చారైంది. దీన్ని అయిందో కాలేదో చూద్దాం. ఇదేంటి? నువ్వు వంట రూమ్లకే రాలేదు, ఆల్రెడీ నీ పప్పు అయిన చారైంది తింటున్నావేంటే?
నువ్వు హార్డ్ వర్క్ చేసావు, నేను స్మార్ట్ వర్క్ చేసిన. నేను కష్టపడి ఆడబెట్టి నువ్వు కష్టపడి వంట చేస్తా, అలా ఉంటుంది నాకు. ఇది కష్టపడడం అంటారా? నేను కష్టపడి వంట చేస్తే నీకు వంట చేసాక గట్ట ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకొని తింటాను, నీకు తెలివి అంటున్నావా? ఇది చాతగాక కాదు, స్మార్ట్ వర్క్. బాగా పంచగానే ఉంది నీ స్మార్ట్ వర్క్. పందొంగ ఇది మమ్మల్ని మోసం చేసి నన్ను చీటింగ్ చేసి నా కొడుకుని చేసుకున్నావు నువ్వు. లేదు, మీ కొడుకే నన్ను చేసుకున్నావు. అబ్బో నీకు పెద్దంత నచ్చుతారా లేదు? నీ కళ్ళ కారం కొట్ట, నీ మొక్కల దుమ్ము కొట్ట, ముఖం దాన, బర్రె మొక్కం నాన్న, బక్క ముఖం దాన, బర్రె మొక్క, ఎంటికలు ఊసిపోను, నీ జుట్టు ఊసిపోను, నీ కమ్మలు ఎరిగిపోను, నీ చీర కలర్ ఊసిపోను, నీ ఊసిపోను. చాలా దాహం మండిపోతున్నాయి, ఒక చూసియరా? ఇదేంది నా కూడల్లాగా ఉంది. నేను జ్యూస్ తాగడానికి వచ్చిన నాకు ఒక జ్యూస్ ఇవ్వండి అమ్మా. ఒకటే ఉందమ్మా. ఫస్ట్ నేను అడిగిన ఒకటి నాకు ఇవ్వండి అమ్మా. నాకు ఇవ్వండి. నాకు ఇవ్వండి అమ్మా. ఫస్ట్ నేను అడిగిన నాకు అక్కలాగా అనుకో, నాకు నేను నా తల్లిలాగా అనుకో, నాకు ఇవ్వమ్మా. నాకు ఇవ్వమ్మా. అది ఎంత 20 రూపీస్ అని 40 రూపీస్ ఇస్తాను. నేను నీకు 60 రూపీస్ ఇస్తా, నాకు ఇవ్వమ్మా. లేదమ్మా, నేను 120కి ఇస్తాను. నాకు ఇవ్వమ్మా. ఒక్క జ్యూస్ 120. నేను 150 ఇస్తా, నాకు ఇవ్వమ్మా. ఒక్క జ్యూస్ 150 ఎవరైనా 150 పెడతారు. ఇక అమ్మ డబ్బులు. ఏమేమో అనసూయ ఇట్రా అమ్మ. చెప్పండి అత్తయ్య గారు, ఇదేం దీడికి వచ్చింది, ఇదేమన్నా? ఇగో ఈ అమ్మాయిడు పక్కింటి అమ్మాయి వీళ్ళ అత్తయ్యను చాలా బాగా చూసుకుంటుందట. వీళ్ళ అత్తయ్యను ఏం పని ఏనేదట, కూర్చున్న కంచెలు లేవనియలేదట, అన్నీ తెచ్చి పెడుతుందట, అన్నీ వేసుకొస్తుందట. వాళ్ళ అత్తయ్య కూడా కొంచెం కూడా పని చేయదట. ఆంటీ నేనే ఊకో అమ్మ, నేను నిన్నేం పొగుడతలేను అమ్మ, నీ గొప్పతనం గురించి చెప్తాన్నా. అయినా అదృష్టం ఉండాలి, నా కోడలు ఉంది రాచి రంపాల పెడుతుంది నన్ను అయితే ఘోరంగా. ఇంత పని చేయదు, పెద్దలాంటి రెస్పెక్ట్, నువ్వు మస్తు రెస్పెక్ట్ ఇస్తావు. అంతగానే వద్దా ఆంటీ పొగడకండి. ఏం పొగడతలేనమ్మ, ఎంత మంచిదానివమ్మ నువ్వు, మీ అత్త అదృష్టవంతరాలమ్మ నువ్వు. నాకు గయ్యాడి కోడలు దొరికింది, నాకు అదృష్టమే లేదు. ఎప్పుడు నాకే పనులు చెప్తుంది, నన్ను గోస పెడుతుంది ఇచ్చి. పొగడకండి అత్తయ్య. నేనేం పొగడతలేనమ్మా, నీ గొప్పతనం గురించి దానికి చెప్తాన్నా. మా ఇంటికి రా అంటే ఆంటీ, నేను కూడా మా అత్తయ్య లెక్క నేను చూసుకుంటా. అమ్మ అమ్మ బంగారు తల్లి, ఎంత మంచిగా చూడవే, నన్ను కూడా వాళ్ళ అత్తయ్యలాగా చూసుకుంటుంది అక్కడ, చూసినావా ఎంత మంచిది. పోతావని నువ్వేం చూస్తున్నావు అమ్మ, పోతావని అది గట్లనే పోతుంది. దానికి కుళ్ళు నీ గురించి, నీ గొప్పతనం గురించి చెప్తే కుళ్ళమ్మ, నువ్వు ఎంత మంచిదానివి అమ్మ. ఏంటే బ్యాగ్ తెచ్చినావు? పోతున్నా ఆంటీ. కూర్చో అమ్మ, కూర్చో కూర్చో. ఆమె రమ్మంది కదా, పోవండి. పువ్వులే కాదు, ఆ పువ్వుకి నీళ్ళు వచ్చేలా చూసుకుంటది. పోండి, ఇదిగోండి బ్యాగ్, పోండి. ఎవరితో బాగున్నాయి? ఆమెతో పోండి. ఆమె తీసుకోవచ్చాను మేము. పా అమ్మ, నేను మీ ఇంటికి వస్తా. మాట పెట్టి కానీ అందుకు రియల్గానే వస్తారా ఆంటీ? అయ్యా అదేంటమ్మా ఇప్పుడే అన్నావు కదా, తీసుకుపోతానన్నావు కదా. మాట పెట్టుకుంటే వస్తారా ఆంటీ రమ్మంటే? అయ్యో ఇదేంటి ఇప్పుడే నిన్న తీసుకుపోతా అన్నావు కదా తల్లికి, వాళ్ళకి ఇట్లా అంటున్నావేంటి? మీ కోడలన్నా అంత మంచిగా చూసుకుంటుంది, నేను మా అత్తని పిసికి చూసుకుంటా. అంతేనా? అది ఎట్లా నవ్వుతాను. నా పరువు ఇంట్లో వేయింది, బయట వేయింది. ఏందే భర్త ఎందుకు నవ్వుతున్నవే? నువ్వెవరో చెప్పడానికి. నా పరువు ఇంట్లో వేయింది, బయట వేయింది, వేస్ట్. నా పరువు పోవడానికి నీకు బాగుంది, నువ్వేమో ఈ వీడియో చూసిన అత్తలు లైక్ చేయండి, ఈ వీడియో చూసిన కోడలు సబ్స్క్రైబ్ చేయండి. అత్త కోడలు కలిసి షేర్ చేయండి. నాకు మీతో కొట్టుకోవాలని ఉంది. నాకు కూడా కొట్టుకోవాలని ఉంది. నాకు ఇంకా నీ మీద పొగ చల్లారలేదే. నాకు చల్లలేదే. మీరు గంట కొట్టుకుంటూ ఉండండి, మీరు కొట్టుకుంటుంటాం.